పంచడానికి పైసలు లేవు, వాళ్ళేమో కోటర్లు పంచుతారట. ఒక్క ఇంట్లో 4 ఉంటే 4 కోటర్లు ఇస్తారట కదన్న. మనము కూడా డబ్బులు వంచుదాం, క్వార్టర్లు వంచుదాం. ఎట్లన్నా మన దగ్గర చూస్తే పైసలు ఇవ్వాయే, కోటర్లకు కూడా పైసలు ఇవ్వాయే. మనం ప్రతి ఒక్కరికి ఈ రూపాయి వంచుదాం. మనం గెలిచినట్టే అన్న, రూపాయికి ఏమవుతుంది? అసలు నీకు ఈ రూపాయి విలువ తెలుసా? చెప్పన్న చెప్పు. నీకు ఈ రూపాయి విలువ తెలియదు కాబట్టి నువ్వు నవ్వుతున్నావు. అదే ఈ రూపాయి విలువ తెలుసుంటే నువ్వు బాధపడేవాడు. దాని విలువ ఏందో చెప్పన్నా, నేను వింటాను, నలుగురికి చెప్తా కదా. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళకపోతే అమ్మ ఇదే రూపాయిని మన చేతిలో పెట్టి స్కూల్కి పంపించేది. నిజమే. 60 సెకండ్లు ఫోన్ మాట్లాడాలంటే నీకు ఇదే రూపాయి దిక్కైంది. అది నిజమే. చివరికి మనం చనిపోయినప్పుడు ముద్దుటన బొట్టుగా పెట్టేది కూడా ఇదే రూపాయి. అది నిజమే. అదే ఈ రూపాయి విలువ తెలిసిన వాడు ప్రజాధనాన్ని సక్రమంగా ఖర్చు పెడతాడు. అదే తెలియని వాడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటాడు. నువ్వు చెప్పింది 100% నిజమన్నా. గెలుపు మనదే. అన్న పైసల గురించి చెప్పింది కానీ మరి కోటర్ గురించి చెప్పలేదు ఏందన్నా? నేను కోటర్లు ఇస్తా. ఎలా అన్నా? చెప్పేది విను. నేను నువ్వనుకున్న కోటర్లు ఇవ్వను. మరి ఏ కోటర్లు అన్నా? నేను గెలిచినాక ఇల్లు లేని ప్రతి ఒక్కరికి, నిరుపేదలకి క్వార్టర్స్ ఇస్తాను. అంటే తాగే కోటర్లు ఇవ్వవు? తాగే కోటర్లు కాదు, పేదలకు నివసించడానికి ఉండే అందుకు క్వార్టర్స్. అన్నా సూపర్ కాన్సెప్ట్ అన్నా. మనం ప్రజలకు ప్రచారానికి వెళ్ళిపోదాం పా.